మన ప్రభువును మన రక్షకుడును సర్వలోకనాథుడైన యేసుక్రీస్తు నామం పేరట కల్వరి దీవెన కార్యక్రమాలు చూస్తున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. అమ్మ, అందరూ బాగున్నారా? మీ యజమానుడు, మీ పిల్లలు, అలాగే మీకున్న పశువులు, పైరులు సమస్తమును క్షేమంగా ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలు మీరు చూస్తూ మీ సంఘాలకు వెళుతూ మీ సేవకులు గౌరవించండి. ఈ వర్తమానాలు మీకు పరిచయం ఉన్నటువంటి కనీసం ఒక 50 మందికి షేర్ చేయండి. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని బిడ్డల లోకములో చాలా రకాల పోరాటాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు ప్రత్యేకముగా మీ కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఒక వర్తమానాన్ని ముందు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ వర్తమానం ఏంటంటే పోరాటం. అమ్మా, ఏ పోరాటంలో ఉన్నావో నాకు తెలియదు. పోరాటమా లేక ఆరాటమా? చాలామందికి పోరాటాలు లేవు, కానీ కొందరికి ఆరాటాలు ఉంటాయి. ఈరోజు నువ్వు ఏ పోరాటంలో ఉన్నావో లేక ఆరాటంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఖచ్చితంగా నువ్వు దీనిని పాటిస్తే నీ జీవితంలో గొప్ప విలువైన కార్యాలను నువ్వు పొందుకుంటావని పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పమంటున్నాడు. దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో రాయబడిన మాట, మంచి పోరాటము పోరాడము. ఏ పోరాటం అంటండి? మంచి పోరాటము పోరాడము అని బైబిల్ సెలవిస్తుంది. రైట్. పోరాటం అంటే ఏదిగా దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించినట్లయితే రాజులకు కొన్ని పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, కానీ ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మంచి పోరాటము పోరాడము అని దేవుని వాక్యం చెప్తుంది. అందులో ఒక విలువైన మాటను మీ ముందుకు తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. అది దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందామా? కొలసలు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనములో రాయబడిన మాట ఏంటంటే ప్రార్థనలో పోరాడము. ఎక్కడ పోరాడాలి? ప్రార్థనలో పోరాడాలి. దేవుని బిడ్డలారా, చాలాసార్లు నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది కావాలి, ఇది కావాలి అని పోరాడుతూ ఉంటున్నావేమో. జాగ్రత్త, అది కాదండి. ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలకు ఉండవలసిన పోరాటం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ప్రార్థనలో పోరాడాలట. ఎఫ్రా అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా ప్రజలకు, కొలసి ప్రజల కొరకు పౌలు గారు పంపినటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి నిమిత్తమై ప్రార్థనలో పోరాడుచున్నాడట ఎఫ్రా గారు. ఎంత మంచి పోరాటం! దేవుని బిడ్డలారా గమనించండి. ఈ మంచి పోరాటము నీకు నాకు కూడా చాలా అవసరం కదా. మనం అందరం ఈ పోరాటంలో ఉన్నామా? మొదటి మాట. దేవుని బిడ్డలారా, రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చెప్తున్న మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, సాతానుతో పోరాటం. ఎవరితో పోరాటం? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన దేవుని పిల్లలమైన మనందరికీ ఉన్న పోరాటం ఏంటంటే సాతానుతో పోరాటం. సాతానుతో పోరాటం దేవుని బిడ్డలారా గెలవాలి, ఓడిపోకూడదు. ఈ లోకములో యేసయ్య సాతానుని గెలిచాడు, ఆయన ఓడించాడు గనుక ఆయన రక్తములో కడగబడిన నీవు కూడా సాతానుతో పోరాడాలి. ఎలా పోరాడాలి అంటే దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్ సెలవిస్తుంది రక్తము కారునంటుకు మనం పోరాడాలట. ఈ రోజున మనము అలాంటి పోరాటము పోరాడటానికి ఈ రోజున యేసయ్య నిన్ను బలపరిచాడు అని కుమారుడిగా, కుమార్తెగా బైబిల్ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా మీరు గమనించండి, యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో రాయబడిన మాట ఏంటో తెలుసండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే నువ్వు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు మీ యొద్ద నుండి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మరి గమనించినట్లయితే 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే సాతాను యొక్క తంత్రములను మనము ఎరగని వారము కాము. అంటే సాతాను తంత్రములు ఎరిగిన వారిగా మనము పోరాడినప్పుడు వాడు దేవుని బిడ్డలారా నీ ఆత్మీయ బలాన్ని బట్టి నిశ్చయముగా వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు, వాడు ఓడిపోతాడు, నువ్వు జయిస్తావు. పోరాటములో మనం ఓడిపోకూడదమ్మా. కనుక ఈ పోరాటములో మనం గెలవటానికే యేసయ్య నీ ప్రక్కనే ఉంటాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోకుండా మంచి పోరాటమును మనము పోరాడుదాం. బిడ్డల ద్వారా రావచ్చు, భర్త ద్వారా రావచ్చు, లేక దేవుని బిడ్డలారా మరి ఇతరుల ద్వారా సరే ఈ లోకములో పోరాటము నీకు ఏ రీతిగా వచ్చినా నువ్వు ఈ లోకములో పోరాటమును జయించాలి. మూడవ మాట దేవుని బిడ్డలారా,
హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 32వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే శ్రమలతో పోరాటం. చాలామంది ఇక్కడే ఓడిపోతున్నాం. అమలారా, శ్రమలు ఎల్లకాలం ఉండవు, కష్టాలు ఎల్లకాలం ఉండవు, తాత్కాలికమైనవి. అయితే శ్రమలలో దేవుని బిడ్డలారా నువ్వు పోరాడాలి. బైబిల్ చెప్తూ ఉంది, ఎవరైతే శ్రమలతో పోరాడలేరో శ్రమ వేళ కృంగిపోతూ ఉంటావు, చేతగాని వాడివైపోతావు. అలా నువ్వు అవ్వకూడదని దేవుడు ఈ వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య కూడా ఆయన శ్రమలలో విధేయతను నేర్చుకున్నాడట. ఈరోజు శ్రమ ద్వారా నువ్వు విధేయతను నేర్చుకొని ఈ పోరాటములో పోరాడి ఒక గొప్ప వీరుడిగా, గొప్ప విజేతగా నువ్వు కనబడాలని దేవుని ఉద్దేశమైనది. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని నాయన ఈ పోరాటములో మీ బిడ్డలు గెలవటానికి కృప చూపించి ధైర్యపరిచి జయించుటకు కావలసిన శక్తిని దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.